అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టార్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 3వ తారీఖు అక్టోబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వేయుజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం గురువారం. ఈరోజు తిథి పాడ్యమి రాత్రి 12:40 వరకు. తదుపరి విదియ. ఈరోజు నక్షత్రం హస్త పగలు 2:39 వరకు. తదుపరి చిత్త. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యజయం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు. ఇంటా బయట యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. తదుపరి కన్యరాశి. ఆదాయ మార్గాలు పెరిగి రుణాలు తీర్చగలుగుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. తదుపరి తులారాశి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి కుంభరాశి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి మీనరాశి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇతరులకు సంబంధించి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.